ఓం గం గణపతియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా నేను చెప్పబోయే ఈ 6 రంగాల వారు ఏ విధంగా సర్వజన ధన మన వశాకర్షణను పొందగలరో అందుకు చేయవలసిన పని ఏమిటో ఇక్కడ నేను చక్కగా తెలియజేస్తున్నాను. ఆ 6 రంగాల వారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్, షేర్ మార్కెటింగ్ వ్యాపారస్తులు, రాజకీయంలో ఉన్న అన్ని వర్గ నాయకులు, లాయర్లు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు చెందినటువంటి మేనేజింగ్ డైరెక్టర్లు, కాంట్రాక్ట్ వ్యాపారస్తులు, ఇలా చేసేవారు ఇక్కడ నేను చెప్పబోయే మహామహిమాన్విత శక్తి కలిగినటువంటి ఒక చిన్నపాటి అస్త్రశక్తిని మీ దగ్గరుంచుకొని మీ వ్యవహారమును నడిపిస్తే ఎదుటివారు అట్టే మంత్రముగ్ధులవుతారండి. పైన చెప్పినటువంటి 6 రంగాల వారు ఎక్కువగా ఉన్న ఫలంగా రాత్రికి రాత్రే కోట్లు సంపాదించగల నైపుణ్యము, నిపుణత కలవారని నేను చెప్పగలను కూడా. వీరి వద్దకు డబ్బు ఒక నీటి ప్రవాహంలా వస్తుందండి. కానీ ప్రస్తుత పరిస్థితులలో అంతా తారుమారై వాడలు బండ్లు అయిపోయాయండి. ఎంతో చాకచక్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించేవారు అన్ని చోట్ల పెట్టుబడులు పెట్టేసి వెంచర్లు వేసేసి మొదట కారుల్లో కస్టమర్లను ఎక్కించుకొని అన్ని చోట్లకి తిప్పి చూపించి టోకన్లు అమౌంట్లు కట్టించుకొని వారు తర్వాత కట్టకపోగా ఉన్న డబ్బులంతా ఎక్కడికక్కడ నిలిచిపోయి స్తంభించి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రాక మీ ఆఫీసు వద్ద ఉన్నటువంటి వాచ్మెన్లకు కూడా జీతములు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటూ వెలవెలపోయి ఉంటారండి. మీరు చెప్పే మాటలు ఇప్పుడు ఇతరులకు రుచించక నమ్మలేని పరిస్థితిలో మీ దగ్గర కనీసం మీ బండికి పెట్రోల్ ఖర్చు కూడా ఉండక చెప్పుకోవటానికే మీపై మీకే అసహ్యం ఏర్పడుతుంటుందండి. మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందాలంటే ఏమి చేయాలో మీకు తెలియక బాధపడుతూ ఉంటారండి. అలాగే షేర్ మార్కెటింగ్ అనేది ఒక విధంగా పరమపద సోపానం ఆట వంటిదండి. వస్తే చకచకచకమని నిచ్చెన ఎక్కి ఉన్న స్థితికి వెళ్తారు. ఒకవేళ తలుపు తట్టిందనుకోండి, ఉన్న ఫలంగా పాము నోట్లో పడి మళ్ళీ జీరో స్థాయికి చేరుకోవటము, అన్నీ నష్టపోయి పూర్వపు రుచికి అలవాటు పడి ఉంటారండి. ఇది ఒక జూదం లాంటిది. అలాగే గుర్రపు పందాలలో పెట్టే బెట్ లాంటిది. ఎప్పటికైనా విజయం మీ సొంతం కాకపోతుందా అన్న ఆశతో మీ ఇంట్లో మీ భార్య, బిడ్డలు అతి చిన్న కోరికలు కూడా తీర్చలేక కొట్టితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనే గొప్ప ఆశయంతో బంగారు నగలన్నింటిని కూడా తాకట్టు పెట్టైనా కానీ పనంగా వడ్డీ పోరాడి అలసిపోయి ఉంటారండి. ఇక రాజకీయ నాయకుల విషయానికొస్తే ఇది ఒక పిచ్చి అండి, ఒక మాయ. ఒకసారి అందులో దిగితే ఊబిలో చిగులుకున్నట్లే సాధారణ పార్టీ కార్యకర్తగా ఉండి ఆ పార్టీలకు చెందినటువంటి జెండాకారులు మోస్తూ రాత్రి పగలనక ఆ పార్టీలోని పెద్దలకు కార్లు డోర్లు తీస్తూ అలాగే అన్నింటి వద్ద తీస్తూ వేస్తూ ఒక కాపలావలే కాలితో చెప్తే చేత్తో చేస్తూ ఎప్పటికైనా ఒక ప్రతినిధి కాకపోతానా అని దగ్గరైన వారిని కూడా దూరం చేసుకొని భార్య బిడ్డలను కూడా నిర్లక్ష్యం చేసే ఒక విశ్వాస జంతువు వలె ఉన్నా కానీ చివరి దశలో మనకు మంచి రోజులు రాకపోతాయా అని అనుకుంటున్నప్పుడు ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ముల వాడి అన్నట్లు కొత్తగా వచ్చినటువంటి కార్యకర్తలకు వారు డబ్బులు ఎరచూపేసరికి వెంటనే వారికి పట్టం కట్టేస్తే దాన్ని చూసి నా టైం ఇంతేలే అని సర్దుకుపోతూ కాలం గడుపుతూ ఎప్పటికైనా మిమ్మల్ని అధికార వర్గ నాయకులు గుర్తించకపోతారా అన్న ఆశతో వారి అడుగులకు మడుగులెత్తుతుంటారండి. కొంతమంది రాజకీయ నాయకులు మాజీలైపోయి ఈసారైనా మీ నియోజకవర్గం ప్రజలను మీ వైపు తిప్పుకొని ఓటులు వేయించుకొని గెలువకపోతామా అన్న గొంతెమ్మ కోరికలు కలిగి ఉంటారండి. అటువంటి వారు త్వరగా రాజకీయ రంగంలో ఎత్తుకు పై ఎత్తు వేసి ప్రతిపక్షాలను చిత్తు చిత్తు చేయాలంటే నేను చివరన ఒక మహత్తర మహిమాన్విత శక్తి కలిగినటువంటి ఒక విషయాన్ని గురించి అది నేను ఎలా ఉపయోగించాలో చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినగలరని ఆశిస్తున్నానండి. ఇక అడ్వకేట్స్ లాయర్ వృత్తిని పొంది ఎంతో లౌక్యంగా న్యాయ వ్యవస్థలో పనిచేస్తుంటారండి. ఎవరి తరపునైతే మీరు వాదిస్తారో వారు తప్పక నమ్ముకున్న వారికి విజయాన్ని కలిగించే విధంగా వాదోపవాదాలు చేసి న్యాయాన్ని చేయాలండి. అలా చేస్తేనే క్లయింట్స్ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తారు.
మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చి త్వరగా జిల్లా స్థాయి నుండి హైకోర్టు స్థాయికి ఎదగలరు. అదే జరగకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఎదుగు బొదుగు లేక చతికిలపడి ఉండాల్సి వస్తుందండి. మీ యొక్క ప్రాక్టీస్ బాగా ఉండాలంటే, ప్రయత్నించాలంటే, బాగా గొప్పగా రాణించాలని ప్రయత్నించాలన్నా, మీరు అనుకున్నంత మొత్తంలో ధనం రాక కనీసం అవసరాలు కూడా ఇబ్బంది పడుతూ ఉండి, మీరు తీసుకున్నటువంటి ఒప్పుకున్నటువంటి అన్ని కేసుల్లో విఫలమైతే, ఇక దుకాణం మూసుకొని సర్దుకుపోవాల్సి వస్తుందండి. అంటే మీ ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొడుతున్నాయన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు ఎంతో అవసరమవుతుందని నేను భావిస్తున్నానండి. ఇక బాగా చదువుకొని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను నడుపుతూ వారి కింద వందలు, వేల మంది వర్కర్స్ పనిచేస్తుంటారండి. అలా సజావుగా జరిగితే సమస్య ఉండదండి. ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ పెరగాలంటే వర్కర్స్, సిబ్బంది, మేనేజరు, మేనేజింగ్ డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేయాల్సి ఉంటుందండి. కొన్నిసార్లు అన్నీ రివర్స్ అయిపోయి రోజు 20, 30 లారీల్లో లోడ్ వెళ్ళేది ఇప్పుడు కనీసం 2 లారీల్లో కూడా ప్రొడక్షన్ లేక లోడ్ లేకపోతే, ఎక్కకపోతే కనీసం కూలోళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేము. అంటే సిబ్బందిని డామినేట్ చేయగల అడ్మినిస్ట్రేటివ్ పవర్ మీకుండాలండి. అది ఉంటే అందరూ చెప్పినట్లు చేసి విశ్వాసంగా పనిచేస్తారు. అలా జరగాలంటే ఎలా అండి అని మీకు సందేహం వస్తుందండి. అది నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. అలాగే కాంట్రాక్ట్ వ్యాపారస్తుల సంగతి చెప్పనవసరమే లేదనుకుంటాను. ఎందుకంటే వీరు గాలి తోలేటప్పుడే తూర్పారం పట్టాలండి. అంటే ఏంటి ఆ సమయం వచ్చినప్పుడే డబ్బు అధికంగా సంపాదించుకోగలగాలి. వీరి కింద కూడాను సిబ్బంది ఉంటుంది. అలాగే నమ్మిన బంట్లు ఉంటారండి. వారు తూచా తప్పక వీరి మాటలు వింటేనే కాంట్రాక్ట్ బిజినెస్ రాణిస్తుందండి. అంటే వీరు చెప్పు చేతుల్లో కనుచూపులతోనే నడిచే విధంగా వాళ్ళని మెయింటైన్ చేయాలండి. అలా కాకపోతే మొత్తం అసలుకే నష్టం వస్తుందండి. వీరు ఒక తక్కువ మొత్తంలో ఒక కొటేషన్ వేసి కాంట్రాక్ట్ తీసుకోవాలంటే వీరికున్న అనుభవంతో పాటు దైవశక్తి కూడా తోడైతేనే వీరికి అప్పుడు దాంట్లో రాణిస్తారు. వారికి తిరుగుండదండి. అన్ని ప్రాజెక్టులు కోట్ల రూపాయల మొత్తంలో వీరికి ఎత్తుకుంటూ వస్తాయండి అప్పుడు. ఇదే విధంగా విద్యా సంస్థలు నడిపే కరస్పాండెంట్స్ కూడాను. అయితే వీరు ఏం చేయాలంటే పూర్వపు పెద్ద పెద్ద పోటీల్లో సభలలో ఏ ఒక్కరు మాత్రమే విజయాన్ని సాధించేవారండి. అందరికి ఆ విజయం రాదు. ఏ ఒక్కరికే వస్తుంది. దానికి కారణం ఏమనుకుంటున్నారు? వారు కొన్ని రహస్య శక్తుల్ని గురుముఖత తెలుసుకొని ముందుకెళ్తుంటారండి. అలాంటి శక్తిని నేను ఇక్కడ గత 17 సంవత్సరాలుగా అధర్వణ వేద దక్షిణాచార పద్ధతిలో పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగీయ, కుక్షి, దూర్వాస, మాండవ్య, మార్కండేయ, పౌల ఋషులు చేసినటువంటి మహాహోమము శ్రీ త్రిశక్తి పూజా మందిర్లో త్రిశక్తి మహాహోమం చేస్తూ అందులో పొందినటువంటి మహాశక్తితో శ్రీ జగన్మాత యొక్క కృపతో గ్రహించినటువంటి మహామహిమాన్విత శక్తిని ఇందులో నేను పొందుపరుచుంటానండి. ఇందులో ముఖ్యంగా శ్రీ విద్య, గుహి విద్య, మహావిద్యలతో కూడినటువంటి బీజాక్షర సంపుటీకరణతో నిక్షిప్తం చేసినటువంటి రహస్య అస్త్రమండి. దీనిని ధరించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఎదుటి వారికి ఇది కనబడదండి. ఆ సమయంలో దీనిని మీరు పొంది ఉన్నారనుకోండి, ఈ శక్తి వల్ల మీ జ్ఞానంతో మాట్లాడరండి. అమ్మవారే స్వయంగా మీతో మాట్లాడిస్తుందండి. దీనినే సభకట్టు అంటారు. అంటే ఎవరైతే ఆ సభలో మాట్లాడుతుంటారో మిగిలిన 50 మంది కూడాను నోరు తెరవరండి. అంటే ఎదుటి వారిని మీ నుండి వచ్చే ప్రతి మాట ఒక మంత్రంలా పనిచేసి మంత్రముగ్ధుల్ని చేసి మీ వైపు వశాకర్షణ కలిగించి మీ చుట్టూ ఒక కవచంలా ఉండేటట్లు చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదండి. ఇప్పుడున్న వారిలో ఉన్నత స్థితిలో ఉన్న వారిని గమనించండి. వారికి ఒక జ్ఞానగురువు ఉంటాడండి. వారి నుండి సలహాలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీడియాలో కూడా వారు కొంతమంది మహాగురువులు అనబడే వారిని కలుస్తున్నట్లు వింటూ, చూస్తూ ఉంటామండి మనం. ఏదో ఒక మూల మంత్రాన్ని వారు రోజు జపిస్తూ వారి మెడలో అనేక రకాల జపమాలను కూడా ధరిస్తుంటారండి. చూడండి, అలాంటి వారే ఉన్నత స్థితిలో ఉంటారండి. మీరేమో నామోషికి పోయి ఇక్కడే దిగువ స్థాయిలో ఉన్నారండి. త్వరపడండి. నేనిచ్చే శక్తి మీరు మా పోస్ట్‌లో చూస్తున్నట్లు అతి సూక్ష్మమైనదిగా ఉండి మీరు ఎవరైతే దీన్ని తీసుకుంటారో, గ్రహిస్తారో దాంట్లో ఎవరితోనైతే ముఖ్య విషయాలు చర్చించాలనుకుంటారో ఆ సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుందండి. అంటే జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలను గాని, అధిక మొత్తంలో డబ్బు విషయాలను చర్చించేటప్పుడు గాని, ఒక మీటింగ్‌లోనైనా, ఒక సమావేశంలోనైనా వేల మంది, లక్షల మంది ఎంతమందైనా ఉనండి. వారందరూ మీ వైపుకి ఆకర్షించబడతారండి. మీ సిబ్బంది
ఒకవేళ మీ సిబ్బంది ఉంటుంది. మీ ఫ్యాక్టరీలోనో లేదా మీ యొక్క సంస్థలో సిబ్బంది ఉంటారు. మీరు అంటే మీ సిబ్బంది మీకు అనుకూలం కావాలన్నా గూడాను ఇది చక్కగా ఉపయోగపడుతుందండి. ఒక కొటేషన్ వేసి కాంట్రాక్ట్ పాట పాడేటప్పుడు గాని, ఈ మహాశక్తిని కలిగినటు వస్తువుని మీ నోట్లో ఉంచుకొని మాట్లాడాలండి. దీనికి ఎటువంటి హద్దులుండవండి. మీ పని అయినా గాని, ఏ పనైనా గాని అది. మీ పని అయిపోయిన తర్వాత చక్కగా నోట్లో ఉన్న దాన్ని బయటికి తీసి, చక్కగా నీటితో కడిగి, మీ వద్ద జాగ్రత్త పరుచుకుంటే చాలండి. అవసరం ఉన్నప్పుడు వాటిని మనం వాడొచ్చు. అంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇది ఒక రామబాణంలా, ఒక బ్రహ్మాస్త్రం వలె, పరశురాముని పరశు వలె, శివుని దగ్గరున్నటువంటి పాశుపతాస్త్రం వలె, విష్ణువు దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్రం వలె, ఇలా అన్ని శక్తులను ఇందులో పొందుపరిచి ఉండటం వలన, ఎవరైతే దీన్ని పొందగలరో వారికి అన్నింటా జయం కలుగుతుందండి. ఈ ప్రపంచమే మీ వైపు మోహించబడుతుందండి. అంటే ఇది ఒక సభకట్టులాగా పనిచేస్తుందండి. దీన్ని మీరు అర్థం చేసుకోగలరు. ఇందులో అన్ని అస్త్రములతో కూడినటువంటి శక్తులను పొందుపరిచి, చక్కగా 24 హోమాల్లో ఉంచి, చాలా సీనియారిటీగా ఎప్పటినుండో మేము చేస్తున్నామండి ఈ హోమాలు. అందులో ప్రాణప్రతిష్ఠ చేయడం వల్ల చాలా చక్కగా పనిచేస్తుందండి. అద్భుతమైనటువంటి శక్తి అండి ఇది. ఇది తీసుకోవాలని మీకు ఆశ ఆసక్తి ఉంటే మా పోస్ట్‌లో ఉన్నటువంటి నంబర్‌కి ఫోన్ చేయండి. వెంటనే మీరు పొందగలరు. మంచి జీవితాన్ని కూడాను మీరు ఆశించిన విధంగా గడపగలరని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోల కొరకు మా త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్‌ను తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను రేపు. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. గారి అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన నెంబర్లు 9493152666 మరియు 08772271107. మరోసారి 9493152666 మరి యొక్క నెంబర్ 08772271107.